ఇప్పుడు 11 నెలలల్లా ఎంత విధ్వంసం జరుగుతుందో. రియల్ ఎస్టేట్ డమాలు అన్నది, పెట్టుబడులు పక్క రాష్ట్రానికి పోతున్నాయి. పెట్టుబడులు వస్తున్నాయా? మీరే చెప్పండి. మీ ఛానల్ ముఖంగా మిమ్మల్ని అడుగుతున్నాము. ఈయన భాష ఏ విధంగా ఉన్నది? ఈయన భాష ఏ విధంగా ఉన్నది? ఈయన భాషా ప్రయోగం విని ఎవరన్నా హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వస్తున్నారా? ఏం జరుగుతుంది తెలంగాణలో? ఎట్లుండే తెలంగాణ, ఎట్లయిపోయింది తెలంగాణ? 10 ఏళ్ల కేసీఆర్ పాలనల తెలంగాణ రాష్ట్రాన్ని ఆకాశమంత ఎత్తు పెంచిండు. ఈ 11 నెలల గుంపు మేస్త్రి పాలనల తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్కడికి తీసుకొచ్చిండు. ఎక్కడ చూసినా అన్యాయం, ఆక్రందనలు, ఏడుపులు, పెడబొబ్బలు, ఇవి తప్ప, శాపనార్థాలు తప్ప ఎక్కడన్నా మంచి జరుగుతుందా? తెలంగాణ ఫస్ట్ వచ్చిండు, కాళేశ్వరం కొట్టుకపోయిందని చెప్పిండు. ఫస్ట్ పంటలను ఎండబెట్టిండు. మళ్ళా అదే కాళేశ్వరం ఎత్తిపోతల పథకాలు అవ్వే చేసి మళ్ళా నీళ్ళని తీసుకొచ్చిండు. ఇప్పుడు ఏమంటున్నాడు? మూసీలా అదే కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి పోస్తా అని చెప్తున్నాడు. ఇది ఏది నిజం, ఏది అబద్ధం? అభివృద్ధి గురించి మీరు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ లేదు, అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాలు లేవని చెప్తా ఉన్నారు. ఈ రోజు ఒక మూసీ నది పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే, దాన్ని ప్రక్షాళన చేస్తే, సుందరీకరణ చేస్తే 1000 కోట్ల పెట్టుబడులు అక్కడికి వస్తాయని చెప్తా ఉన్నారు. కేవలం 1,50,000 కోట్ల పెట్టుబడి ఇక్కడ మనం పెడితే, మూసిని సుందరీకరణ గానీ ప్రక్షాళన గానీ చేస్తే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులందరూ హైదరాబాద్ రావడానికి, తెలంగాణ రావడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. దాన్ని అడ్డుకునే ప్రయత్నం బీఆర్ఎస్ ఎందుకు చేస్తుంది? అసలు అభివృద్ధి అంటే బీఆర్ఎస్ ఇష్టం లేదా? ఇది నమ్మొచ్చా? అభివృద్ధి అంటే బీఆర్ఎస్ కి నచ్చదా చెప్పండి? హైడ్రాను మేమే కదా చేసింది. నాగోల్ నుంచి 16,000 కోట్లతోటి ప్రారంభించింది మేమే కదా. ఆ 16,000 కోట్లను 50,000 కోట్లు చేసిండ్రు కాంగ్రెస్ వచ్చిన తర్వాత. ఆ 50,000 కోట్లను 1,00,000 కోట్లు చేసిండ్రు. ఆ 1,00,000 కోట్లను 1,50,000 కోట్లు చేసిండ్రు. ఆ 1,50,000 కోట్లు ఎవరి సుందరీకరణ కోసం? ఎవరి జేబుల సుందరీకరణ కోసం? ఈ కాంగ్రెస్ నాయకుల, ఈ కాంగ్రెస్ పార్టీ సుందరీకరణ కోసం కదా. తెలంగాణ రాష్ట్రం ఎవని పాలైతుంది? తెలంగాణ సొమ్ము ఎవని పాలైతుంది? ఢిల్లీ పాలు కావట్లేదా? పక్క రాష్ట్రాల ఎన్నికలకు పోవట్లేదా? ఇక్కడ సృష్టించిన సంపద కేసీఆర్ గారు ప్రతి రైతన్నకు వంచిండు, ఆడబిడ్డకు వంచిండు. కళ్యాణ లక్ష్మి రూపకంగా, న్యూట్రిషన్ కిట్ రూపకంగా, కేసీఆర్ కిట్ రూపకంగా. ఇవన్నీ ఎందుకు బంద్ అవుతుంది? ఇక్కడ డబ్బులన్నీ కూడాను పక్క రాష్ట్రాలకు వెళ్తాయి, ఢిల్లీకి వెళ్తారని చెప్తారు. గతంలో మహారాష్ట్ర ఎన్నికలప్పుడు కేసీఆర్ గారు ఇక్కడున్న ఉద్యోగస్తులు ఏవైతే పిఎఫ్ ఫండ్ ఉందో ఇవన్నీ తీసుకెళ్లి మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఖర్చు పెట్టారని చాలా మంది చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ నాయకులే స్వచ్ఛందంగా స్వయంగా చెప్పారు కదా. అంటే నిజంగానే బీఆర్ఎస్ పార్టీని, టీఆర్ఎస్ గా ఉన్న బీఆర్ఎస్ ని దేశవ్యాప్తంగా విస్తృతం చేసి అనేకమైన రాష్ట్రాల్లో దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి తెలంగాణ డబ్బులు పక్క రాష్ట్రాల్లో పెట్టలేదు. పోవద్దా అండి? బీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర పౌరుడు దేశ రాజకీయాలకు పోవద్దా? ప్రధానమంత్రి కావద్దా? ప్రధానమంత్రి అయ్యే ఆయనకు ఉంది కదా సత్తా, సత్తువ, భాషా పరిజ్ఞానము, వెళ్ళొద్దా? అంటే పక్క రాష్ట్రాలకు పోయి పెడుతున్నాము అని అప్పుడు మొరిగిండ్రు కదా వీళ్ళు. ఇప్పుడు ఇక్కడ నుంచి పోయి మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం చేస్తుంది ఎవరు? మరి అప్పుడు మొరిగిన సన్నాసులే కదా ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలలో ప్రచారం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? మేము గతంలో మేము పోయి 6 గ్యారంటీలను అమలు చేసినాము, 420 హామీలను అమలు చేసినాము, రైతులకు బోనస్ ఇచ్చినాము అనేసి తప్పుడు మాటలు చెప్పినామా? రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు పోయి బోనస్ ఇచ్చిండు అని చెప్తున్నాడు. ఏ రైతుకు బోనస్ ఇచ్చిండు? ఏ రైతుకు రుణం మాఫీ చేసిండు? ఏ రైతుకు రైతు బంధు కాదు రైతు భరోసా 15,000 ఇచ్చిండో? మీ యూట్యూబ్ ఛానల్ అందరినీ పట్టుకొని పోతా, రైతుల దగ్గరికి, మహిళల దగ్గరికి అందరినీ పట్టుకొని పోతా. ఆ ప్రజల సమక్షంలోనే దీనికి మా అభినవ్ భారత్ ఛాలెంజ్ తీసుకుంటుంది. మీరు ఇస్తున్న ఛాలెంజ్ మేము స్వీకరిస్తున్నాం. మీరు ఎక్కడికి రమ్మన్నా, స్టేట్ మొత్తంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి రమ్మన్నా, ఏ రైతు దగ్గరికి వెళ్దామన్నా వస్తాం. రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు 18,000 కోట్లు మేము రైతు రుణమాఫీ చేసామని చెప్తారు. తెలంగాణ రాష్ట్ర 18,000 కోట్లు రైతు రుణం మాఫీ అంటున్నాడు. అసలు కావాల్సింది ఎంత? 42,000 కోట్లు అని బడ్జెట్ లా వీళ్ళు అన్నారు. 18,000 కోట్లు అంటే ఎంత చేసిండ్రు అంటే రూపాయి మందం చేస్తా అనేసి పావుల మందం రుణం మాఫీ చేసి 100% అయిపోయింది అని చెప్తున్నారు. తప్పు కదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద మేము ఎట్లా అడుగుతున్నామంటే, రుణం మాఫీ డిసెంబర్ 9వ తారీఖు నేను ఇస్తా, ఎక్కడ రైతులు అక్కడ పోయి ఏ బ్యాంకులన్నా క్యూలు కట్టుకోరి 2 లక్షల రుణం మాఫీ చేస్తా అని చెప్పిండు.
18,000 కోట్లతోటి ఎంతమంది రైతులకు రుణమాఫీ చేసిండండి? ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 6.5 లక్షల కోట్ల అప్పు తెలంగాణ పైన 6.5 లక్షల కోట్ల భారాన్ని విడిచెళ్ళిపోయారు. తేరుకోవడానికి కనీసం తేరుకోవడానికి టైం ఇవ్వాలి కదా. అందుకని ₹1,00,000 రుణమాఫీ మొదటి విడత మేము చేస్తామని చెప్పి 18,000 కోట్లు చెప్తా ఉన్నారు. ఆయన రేవంత్ రెడ్డి గారు రాగానే చెప్పాడు ఏవో లంకె బిందులు ఉంటాయి అనుకుంటే ఖాళీ బిందులు చెల్లెడు కేసీఆర్ అని చెప్తున్నాడు. అంటే బడ్జెట్ లేకుండా ఏ విధంగా తీసుకెళ్తారు చెప్పండి. ఈయనకు ప్రచారం చేసేటప్పుడు ఖాళీ బిందెలు ఉన్నాయా, లంకె బిందెలు ఉన్నాయా, కేసీఆర్ గారు అప్పులు చేసిండా సప్పులు చేసిండా అని ఈయన మెదడుకు తెలియదా? అంటే ఈ లంకె బిందెలు లేవు, మట్టి బిందెలే ఉన్నాయి. నేను గద్దెనెక్కేదాకానే ఈ హామీలు ఇస్తా, గద్దెనెక్కిన తర్వాత హామీల నుంచి ఇంకో టాపిక్ తీసుకొచ్చి ఫోన్ ట్యాపింగ్, ఆ ట్యాపింగ్, ఈ ట్యాపింగ్ అనేసి తీసుకొచ్చి వీటినన్నిటిని ప్రజలకు అడగకుండా చేస్తా అనుకున్నాడా? ఇప్పుడు కేసీఆర్ గారు ఇన్ని కోట్ల అప్పులు చేసిండ్రు, ఇన్ని లక్షల అప్పులు చేసిండ్రు అని చెప్తున్నారు. కేసీఆర్ గారు అప్పులు చేసిండ్రు, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిండు, ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీని కట్టిండు, ప్రతి జిల్లాకు ఒక కలెక్టర్ సముదాయాన్ని కట్టిండు, రైతు వేదికలు కట్టిండు, ప్రతి దగ్గర కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును కట్టి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చిండు, ప్రతి దగ్గర అభివృద్ధి చేసిండు. మరి ఈ 11 నెలలల్లా దగ్గరగా ఎక్కడ 1,00,000 కోట్ల అప్పుకు దగ్గరలో ఉన్నాడు మన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. ఈ 11 నెలలల్లా ఏ ప్రాజెక్టును వీళ్ళు చేసిర్రు?